ఇళ్లలో చూడొచ్చు మనము ధాన్యము బియ్యం ఇలాంటివి ఏవి కూడా ఆఖరికి తినడానికి వండుకున్న అన్నం కూడా పూర్తిగా కాలిపోయింది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రమాదంలో ఆస్తి నష్టమే కాకుండా ఆఖరికి తినడానికి ఉదయమే వండుకున్న అన్నం కూడా తినకుండా కాలిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ ఉండడానికి నిల్వ నీడ కూడా లేకుండా పోయింది. ఇక్కడ చూసుకుంటే సామాన్లు అవన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి, ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. తాగడానికి నీళ్లు కూడా లేవని ఎక్కడి నుంచో నీళ్లు బాటిళ్లలో నింపుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా కాలిందమ్మా అసలు? ఫస్ట్ మంటలు ఎట్లా వచ్చినాయి? డ్యూటీకి వెళ్ళిన నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చే వరకు ఫోన్ చేసింది మా చెల్లెనే ఉండే ఇంట్లో. మా చెల్లె ఒక్కతే ఉండి పిల్లలు ఉండే 5 మంది పిల్లల్ని బయటికి తీసుకొచ్చింది మా చెల్లె. ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏవి లేవు అసలు, అన్ని మొత్తం బూడిద అయిపోయినాయి. మా అయితే అసలు ఏం లేవు. నిన్న రాత్రే తెచ్చిపెట్టిన, అది కూడా. ఇది పరిస్థితి. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిందని ఇక్కడంతా చెప్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఇంట్లో ఉన్న సామాన్లు అలాగే డబ్బు నగలతో పాటు సర్వం కోల్పోయామని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు.